రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ ఉదయకాలంలో మీ ముందుకి ఆన్ విల్కిన్స్ అనే జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావాలని ఎంతో సంతోషిస్తున్నాను. మెథడిస్ట్ మిషనరీ సొసైటీ యొక్క సెక్రటరీ గారు నాథన్ బ్యాంక్స్ ఒక చిన్న లెటర్ని అందుకున్నారు. అందులో ఇలా వ్రాసి ఉంది. దాంట్లో ఏమనంటే, కొద్దిపాటి డబ్బును కలిగి ఉన్న ఒక సహోదరి ఆ కొంచెం డబ్బునే ఉత్సాహంగా పరిచర్య కొరకు ఇస్తుంది. అవసరమైతే తాను ఒక మిషనరీ ఉపాధ్యాయురాలిగా సేవ చేయడానికి, తన జీవితాన్ని సమర్పించడానికి ఆమె సిద్ధంగా ఉంది అనే మాటలు ఆ లెటర్లో వ్రాయబడ్డాయి. ఈ గొప్ప మాటల్ని నాథన్కి వ్రాసిన వారు ఆన్ విల్కిన్స్. క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి ఆన్ విల్కిన్స్ గారు 14 ఏళ్ల వయసులో క్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించారు. 19 సంవత్సరాల వయసులో న్యూయార్క్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి బోధించడం ప్రారంభించిన ఆమె మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో సండే బైబిల్ క్లాసెస్ని, సండే స్కూల్ని కూడా నడిపించుతూ ఉండేవారు ఆవిడ. ఆ టైంలో ఆమెకి మిషనరీ సేవ పట్ల చాలా ఆసక్తి ఏర్పడింది. అయితే తన కోరిక గురించి తెలియపరుస్తూ ఆమె మిషనరీ సొసైటీకి ఒక లెటర్ను రాశారు. ఏమనంటే, మిషనరీ సంస్థ నుండి తనకు ఆహ్వానం అందకపోయినప్పటికీ ఆమె మిషనరీ సేవ కొరకు తన ద్వారం తెరవబడ్డానికి ప్రార్థనాపూర్వకంగా వేచి ఉన్నారు. 1838 సంవత్సరంలో లైబీరియాలో సేవ చేస్తున్నటువంటి జాన్ సేస్ అనే మిషనరీ గారు ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి మిషనరీ పనిలో తనతో చేరమని ప్రజల్ని అభ్యర్థించడం ఆన్ గారు వినడం జరిగింది. అయితే దేవుని పరిచర్య చేయడానికి తనకున్నటువంటి సుముఖతను తెలియపరుస్తూ తిరిగి మిషనరీ సొసైటీకి ఆమె ఒక లెటర్ని వ్రాశారు. ఈసారి ఆమె లైబీరియాలో సేవ చేయడానికి అంగీకరించబడ్డారు. 1837 సంవత్సరంలో మరికొంతమందితో కలిసి లైబీరియాకు చేరుకున్న ఆన్ గారు వెంటనే మన్రోవియాలో విద్యా సంబంధమైన పనిని ప్రారంభించారు. ఆమె ఎంతో ఉత్సాహం కలిగినటువంటి ఒక టీచర్. అక్కడ కఠినమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ, తన శరీరానికి సరిపడకపోయినప్పటికీ, అంటే ఆ వాతావరణం సూట్ అవ్వకపోయినప్పటికీ, ఆమె ఉత్సాహంగా గ్రామాల్లో తిరుగుతూ పిల్లలకు అలాగే మహిళలకు విద్యను అందించారు. అలాగే సువార్తను కూడా బోధించారు. తర్వాత ఆమె కాల్ట్వెల్లో ఒక స్కూల్ని, అలాగే మౌంట్ సెరాడో కౌంటీలో ఒక మహిళా బోర్డింగ్ స్కూల్ను కూడా స్థాపించడం జరిగింది. ఇలా లైబీరియాలో తన పరిచర్య ప్రారంభించిన నాటి నుండి భయంకరమైనటువంటి జ్వరాల బారిన పడుతూనే ఉన్నారు. అయితే ఒకసారి ఆమె మరణపు అంచుల్లో ఉండగా కోలుకోవడానికి అమెరికాకు తిరిగి వెళ్ళడానికి ఆమె స్నేహితులు బలవంతం చేశారు. అయితే ఆమె కోలుకున్న తర్వాత కూడా ఆమె ఆరోగ్యం బలహీనంగా ఉన్న కారణంగా ఆమెను తిరిగి ఆఫ్రికాకు పంపడానికి మెథడిస్ట్ మిషన్ సిద్ధంగా లేదు. అందువల్ల ఆమె దృఢ సంకల్పం ఆమెను వెనక్కి తగ్గనవలేదు. అయితే పరిచర్యను కొనసాగించడానికి మరో 3 మిషనరీలతో కలిసి 1854 సంవత్సరంలో ఆమె లైబీరియాకు తిరిగి వచ్చారు. అయితే ఆమె దేహం వెంటనే కృషించిపోవడం మొదలైంది. అందువల్ల 1857 సంవత్సరం ఏప్రిల్ నెలలో అమెరికాకు తిరిగి వచ్చిన ఆన్ విల్కిన్స్ గారు అదే సంవత్సరం నవంబర్ నెలలో తుది శ్వాస విడిచారు. ప్రియ స్నేహితులారా, భౌతిక సంబంధమైన అర్పణలే కాకుండా మిషనరీ పని కొరకు మీ జీవితాన్ని సమర్పించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఆన్ విల్కిన్స్ గారి యొక్క జీవిత చరిత్ర మీకోసమే.